హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ లావణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మొన్న సండే మా హస్బెండ్ బోటి కూర తీసుకొచ్చారనమాట. యాక్చువల్‌గా అసలు క్లీన్ చేయని బోటి తీసుకొస్తే నేనే నా చేతులతో నీట్‌గా క్లీన్ చేసి, కట్ చేసి ఇలా కూర వండాననమాట. బేసిక్‌గా నన్ను ఎవరైనా చూస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా జంక్ ఎక్కువగా తింటాను అనుకుంటారనమాట నన్ను చూసి. కానీ నాకు మాత్రం హోమ్ ఫుడ్డే చాలా ఇష్టం అండి. నాలాగే మీకు కూడా ఎంతమంది హోమ్ ఫుడ్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా బోటీతో పాటు ఆ రోజు సింపుల్‌గా రసం పెట్టుకున్నాము. ఇంకా లాస్ట్‌లో టిప్ ఏంటంటే ఇందులో నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాననమాట. సో, చింతపండు, టమాటా, కారం అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి లాస్ట్‌లో చిన్న తీపి గాని వేసామంటే బోటి కూర చాలా బావుంటుంది. ఎప్పుడైనా మీకు కూడా కావాలొస్తే ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా యూజ్ అవుతదనమాట. నార్మల్‌గా ఫ్రై చేసుకుంటే వేయక్కర్లేదు గానీ బోటి ఇగురు లేదా బోటి పులుసు చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు రసం వేసిన తరువాత దించడానికి 2 నిమిషాల ముందు పంచదార గాని, బెల్లం గాని వేసుకుంటే కూర చాలా బావుంటుంది.